ఈ దినం ఒక చిన్న విషయాన్ని మనము ఆలోచన చేద్దాము. చనిపోయిన తర్వాత మరొక బ్రతుకు ఉందా అన్న విషయాన్ని మనం ఈ దినము ఆలోచిద్దాం. దేని గురించి ఆలోచిద్దాము? చనిపోయిన తర్వాత మరో జీవితము ఉందా, మరో బ్రతుకు మనకు ఉందా అన్న ఆలోచన మనము కొద్దిసేపు చేద్దాం. ఓకే, చనిపోయిన తర్వాత మనందరికీ మరొక జీవితం ఉందా అని నేను ఒకవేళ మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉండొచ్చు. ఈ లోకములో ఉన్నటువంటి వాళ్ళను వెళ్ళి అడగండి, చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉందా అంటే చాలామంది నమ్మరు అండి. ఎందుకంటే లోకములో ఎలాంటి వారు ఉన్నారంటే, దేవుడు లేడనే వారు ఉన్నారు, దయ్యము లేరనేవారు కూడా ఉన్నారు. ఎవరు లేరంట? దేవుడు లేడు, దయ్యము లేదు. చనిపోయిన తర్వాత మరొక జీవితము కూడా లేదు అని నమ్మేవారు చాలామంది ఈ లోకంలో మనకు కనబడతారు. అక్కడక్కడ మీరు ఆటోల మీద మీరు చూసినట్టయితే కొంతమంది కొన్ని కొటేషన్స్ రాసి ఉంటారు. డెత్ అనేది, చావు అనేది ఏ క్షణమైనా మన జీవితంలోనికి రావచ్చు, ఎప్పుడైనా మనము చనిపోవచ్చు. కాబట్టి బ్రతికున్న ప్రతి ఒక్క నిమిషాన్ని నువ్వు ఎంజాయ్ చేయమని రాస్తుంటారండి. డెత్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ అని కింద ఒక మంచి మాట. కాబట్టి ఎవ్రీ మూమెంట్ నువ్వు ఎంజాయ్ చేయన్నట్టుగా రాస్తుంటారండి. నేను కూడా ఆటోలో వెనుక చదివాను అనమాట. అంటే చావు ఏ క్షణానైనా నీ దగ్గరికి వస్తుంది. చనిపోయిన తర్వాత మరొక జీవితం అనేది ఉందో లేదో ఎవరికి తెలియదు. కాబట్టి ఉన్నటువంటి ఈ జీవితాన్ని నువ్వు ఏం చేయాలని అంటున్నాడు? ఎంజాయ్ చేయమని అతడు అనేక మందికి ఒక కొటేషన్ రూపంలో ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉందా అంటే లేదని నమ్మేవాళ్ళు ఉన్నారు, ఉందని నమ్మేవారు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వారు బైబిల్లో కూడా మనకు కొంతమంది కనబడతారు. చనిపోయిన తర్వాత మరొక జీవితం లేదు అని నమ్మేవారు ఎలా ఉంటారంటే, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అర్థమైందా? ఎవరికి తెలియదు. కాబట్టి నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి, నీ సంపాదన, నీ ఆస్తిని అంతటిని కూడా నువ్వేం చేయి? ఖర్చు చేసుకో, ఎంజాయ్ చేయి, తినుము, త్రాగుము, సుఖించుము అన్నట్టుగా బ్రతికేవారు ఈ లోకంలో చాలామంది కనబడతారు. అలాంటి వారి జాబితాలో యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం ప్రకారము చనిపోయిన తర్వాత మరొక జీవితము లేదని నమ్మి బ్రతికేవారు ఎలా ఉంటారో అక్కడ వ్రాయబడింది. ఎలా ఉంటారంట? రేపు చనిపోదుము గనుక, రేపు చనిపోదుము గనుక తినుము త్రాగుము అని చెప్పి ఎడ్లను, మంచిగా చదవండి, ద్రాక్షారసము తాగుచు, ఎడ్లను వధించుచు, గొర్రెలను వధించుచు, ద్రాక్షారసము మద్యము తాగుతూ ప్రతిరోజు ఎంజాయ్ చేయాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మరొక జీవితం లేదు, ఉన్నది చిన్న జీవితమే, ఈ చిన్న జీవితాన్ని మనం ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి, అనుభవించాలి అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ జీవితంలో వాళ్ళకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు, వారికి నచ్చినట్టుగా జీవిస్తున్నారు. ఉన్నది చిన్న జీవితం, దీన్ని మనం ఏం చేయాలి? ఇప్పటికే చాలా వేస్ట్ చేశాము. ఉన్న ఈ జీవితమైన, ఈ కాలమైనా మనం ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలన్నట్టుగా. మరొక జీవితం లేదు కాబట్టి ఉన్న ఈ జీవితంలో మనం ఎంజాయ్ చేయాలని కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది. అయితే ఆ జీవితం ఎలాంటిది? మరలా మనిషిగా మనం పుట్టము, చనిపోయిన తర్వాత మరలా ఎలా పుడతామంట కొంతమంది నమ్మకం. ఎలాంటి నమ్మకాలంటే,
చనిపోయిన తర్వాత కుక్కగానో, పిల్లిగానో, పందిగానో, ఈగగానో, దోమగానో ఏదో ఒక జంతువులాగా పుడతామని నమ్ముతున్నారండి. చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉందని నమ్ముతున్నారు. బట్ మరొక జీవితం ఎలా ఉంది అని అనుకుంటున్నారంటే, మరలా మనం పుట్టి కుక్కగానో, పందిగానో, ఏదో ఒక జంతువుగానో మరల పుడతాము, 7 జన్మలు ఉన్నాయని నమ్మేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. బైబిల్ మనకు చెప్తుంది ఏంటంటే, మనిషికి ఒకే జన్మ ఉంది, మరొక జన్మ లేదు. కానీ చనిపోయిన తర్వాత మరొక బ్రతుకు ఉంది అన్న విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చనిపోయిన తర్వాత మరొక జీవితము ఉంది అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కొంతమంది ఈజిప్టియన్స్ అంటే ఐగుప్తు దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు, మీరు చూసారా, పిరమిడ్స్ అంటారు, ప్రపంచ వింతల్లో అవి కూడా ఉంటాయన్నమాట. అలా ఆ ఈజిప్ట్లో ఉన్నటువంటి ధనవంతులు వాళ్ళకు కూడా ఒక మంచి నమ్మకం ఉంది, చనిపోయిన తర్వాత మరలా మనం మనుషులుగా పుడతాము. అయితే ఆ జీవితంలో ఒకవేళ మనం పేదవాళ్ళుగా పుడితే ఎలా? ఇప్పుడు ఈ జీవితంలో ధనవంతులుగా ఉన్నాం, విస్తారమైన ధనం ఉంది. ఇప్పుడు ఈ ధనం ఏం చేయాలి? ఇప్పుడు మన పిల్లలకి ఇవ్వద్దు. నేను చనిపోయినప్పుడు నా సమాధిలోనే ఈ ధనాన్ని పెట్టుకొని మరలా నేను పుట్టినప్పుడు ధనము లేకుండా బీదవాడిగా ఉండడము చాలా కష్టమవుతుంది కనుక నా సమాధిలోనే నేను పెట్టుకుంటాను. మరలా నేను పుట్టినప్పుడు ఏదో ఒక విధంగా నేను తెలుసుకొని మరలా వచ్చి నా ధనాన్ని నేను తీసుకొని నేను సుఖంగా జీవిస్తాను అని నమ్మి, మమ్మీలు తెలుసా, చనిపోయినటువంటి వారి శవాలకు వాటి కుళ్ళిపోకుండా అవి కొన్ని రసాయనాలు వాడి ఆ యొక్క పిరమిడ్స్లలో భద్రం చేసినటువంటి శవాలు, వాటి కింద ఎంతో ధనాన్ని సమకూర్చుకొని చనిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చనిపోయిన తర్వాత మరొక జీవితం లేదనుకునేవారు కొందరు ఉన్నారు. మరొక జీవితం ఉంది, కానీ ఆ జీవితంలో కుక్కగానో, పిల్లిగానో, నక్కగానో, ఏదో ఒక జంతువుగానో, పురుగుగానో పుడతాము అన్నట్టుగా నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది అయితే ఇవేవి లేదని, అవంతా ట్రాష్ అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారని మనం తెలుసుకున్నాం. లేదని చెప్పేవాడు ఎలా బ్రతుకుతున్నాడు అంటే తనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు. ఉందని నమ్మేవాడు ఎలా ఉంటాడంటే కొంచెము భక్తి లేకుండా నామకార్థంగా అటు ఇటు బ్రతికేవారు కూడా చాలామంది మనకు కనబడతారు. ఇప్పుడు దేవుడు మనకు ఏం తెలియజేస్తున్నాడు అనేది మనం ఆలోచించాలి. చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉందా? ఇప్పుడు మనం ఆలోచిద్దాం. చనిపోయిన తర్వాత మరొక జీవితము ఉందా? ఇప్పుడు శాస్త్రము ఎంత డెవలప్ అయిందంటే ప్రతిదీ కనుగొంటున్నారు. ఖగోళములో ఉన్నటువంటి రహస్యాలన్నింటినీ కూడా, ఎవరికి తెలియని రహస్యాలన్నింటినీ కూడా కనుగొంటున్నారు, ఛేదిస్తున్నారు. అనేక అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నారు. సైన్స్ ఇంత డెవలప్ అయినటువంటి ఈ కాలంలో అన్నిటినీ కనుగొంటున్నాడు, కానీ చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉందన్న ఆలోచన మాత్రము మనిషి చేయడం లేదు కనుకని ఈ లోకములో ఉన్నంత వరకే ఈ బ్రతుకు, మరొక జీవితం లేదని ఈ లోకములో దేనినో సంపాదించుకోవాలనుకుంటున్నాడు, ఈ లోకములో సుఖపడాలనుకుంటున్నాడు, ఈ లోకములో తనకు నచ్చినట్టుగా బ్రతకాలి అని అనుకుంటున్నాడండి. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన మనిషికి మరొక జీవితం ఉందన్న విషయం మాత్రం కనుగొనలేకపోతున్నాడు. అందుకొరకే మనుషులందరికీ దేవుడు ఒక పాఠాన్ని నేర్పించడానికి దేవుడు ప్రకృతిలోనే కొన్ని పెట్టాడు. ఒక గింజను చూడండి, అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, కానీ నువ్వు చేనులో విత్తినప్పుడు ఏమవుతుంది చెప్పండి? అది భూమిలో పడి భూమిలో ఉన్నటువంటి ఆ తేమను, నీటిని పీల్చుకొని అది మొత్తం ఏమవుతుంది? కుళ్ళిపోతుందండి. అంటే విత్తనం అనేది చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత
ఆ విత్తనములో నుండి మరొక జీవం అనేది బయటకు వస్తుంది. అది మొక్కగా బయటకు రాకముందు దాని ఆకారం ఎలా ఉంది చూడండి, ఎలా ఉంది? ఒక గింజగా ఉన్న దాంట్లో మొక్క ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. గింజలో నుండి మొక్క ఎలా వచ్చిందో మనకు అర్థం కావాలి. గింజ భూమిలో పడి కుళ్ళిపోయి ఆ గింజలో నుండి బయటకు ఏమొస్తుంది? మొక్క బయటకు వస్తుంది కదా. ఒక చిన్న గింజలో ఏముంది? మొక్క ఉందా లేదా? ఆ మొక్కలో ఏముంది? ఎంత గొప్ప జీవితం ఉంది, అవునా కదా? గింజగా ఉన్నప్పుడు మనకేం కనబడదు. అది భూమిలో పడి చచ్చినప్పుడు, అది మొలకెత్తినప్పుడు, అది మహావృక్షమైనప్పుడు, ఒక చిన్న గింజలో ఇంత మహావృక్షం దాగి ఉందా? ఇంత చిన్న గింజలో ఇంత జీవం ఉందా? ఒక మహావృక్షమే ఇంత పెద్ద జీవం ఉందా అన్న విషయం మనకు ఎప్పుడు అర్థమవుతుందంటే ఆ విత్తనము చచ్చి బ్రతికినప్పుడే మనకు అర్థమవుతుంది. ఒక విత్తనము చచ్చినప్పుడే కదా అది బ్రతుకుతుంది అని దేవుడు చెప్పాడు. అయినా మనిషికి అర్థం అవ్వట్లేదు. ఒక గింజకే మరొక జీవితం ఉన్నప్పుడు మనిషికి మరొక జీవితం లేదా? ఆలోచించండి. ఉందంటారా లేదంటారా? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న గోధుమ గింజకే మరొక జీవితం ఉంది. అలాంటిది మనిషికి మరొక జీవితము లేదా? గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన తర్వాత దానికి మరొక జీవితం కనబడుతుంది మొక్క రూపంలో. మనము చనిపోయిన తర్వాత కూడా మరొక జీవితం ఉంది అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనిషికి అర్థం కావట్లేదు. మనిషికి అర్థం కావడానికి దేవుడు గింజలను చూపిస్తున్నాడు, మొక్కలను చూపిస్తున్నాడు. అయినా మనిషికి మరొక జీవితం ఉందన్న విషయము అర్థం కావడం లేదు. వృక్షశాస్త్రంలో చూస్తే మొక్కను చూపించి మరొక జీవితం ఉందని చెప్తున్నాడు. జంతు శాస్త్రానికి వచ్చేసరికి ఒక పురుగును చూపించి దేవుడు మరొక జీవితం మనకు ఉంది అని నేర్పిస్తున్నాడండి. ఒక పురుగును చూపించి నాయన మీకు మరొక జీవితం ఉంది అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. గొంగలి పురుగు ఎంతమందికి తెలుసా అండి? గొంగలి పురుగు అంటారు, బొంత పురుగు అంటారు, అవునా కదా? నానా రకాలుగా దాన్ని పిలుస్తుంటారు. ఆ గొంగలి పురుగు యొక్క ఆకారము ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది, ఎవరము ఇష్టపడము. అలాంటి గొంగలి పురుగు అది ఏమవుతుందో తెలుసా? అది కొన్ని రోజులు అలానే ఉండి దానిలో నుండి ఏమొస్తుందో తెలుసా? అది చనిపోయి తన శరీరాన్ని విసర్జించి దానిలో నుండి సీతాకోక చిలుక బయటకు వస్తుంది. ఒక పురుగులోనే మరొక జీవితం ఉంది చూడండి. గొంగలి పురుగుగా ఉన్నటువంటి దానిలో నుండి సీతాకోక చిలుక బయటికి వచ్చింది. ఒక గింజలో మొక్క ఉన్నట్టుగా, ఒక పురుగులో సీతాకోక చిలుక ఉన్నట్టుగా అవి చచ్చి మరలా బ్రతుకుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే మరొక జీవితం ఉంది అని ఒక పురుగును చూపించి దేవుడు మనకు పాఠాన్ని నేర్పించినా మనకు అర్థం కావట్లేదు. ఒక విత్తనాలను దేవుడు మనం ముందు పెట్టి పాఠాలను నేర్పించిన మనిషికి అర్థం కావట్లేదు. మనిషి ఆలోచించేది ఏంటిదంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? నువ్వు చూసావా? నువ్వు చూసావా? చూసిన వాళ్ళు ఎవరన్నా వచ్చి నీకేమన్నా చెప్పారు? చెప్పండి. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మీలో ఎవరైనా చూశారా? చూడనప్పుడు మరొక జీవితం ఉందని ఎలా చెప్పగలుగుతాం చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్మాలో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అర్థమైందా? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియనప్పుడు, మరొక జీవితం ఉందో లేదో తెలియనప్పుడు మనము దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? దేవునికి ఎందుకు భయపడాలి? పాపము చేయకుండా ఎందుకు బ్రతకాలి చెప్పండి? ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతకొచ్చు కదా, అవునా కదా? ఈ మందిరానికి రావడం ఎందుకు? ప్రార్థనలు చేసుడు ఎందుకు? దేవునికి భయపడడం ఎందుకు? దేవుని మాటలు వినడం ఎందుకు? అవునా కదా? ఆలోచించండి. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అలాంటప్పుడు మరొక జీవితం ఉందని ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలి? అర్థమైందా నా ప్రశ్న? ఒకటే ఒక ప్రశ్న. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చూడనప్పుడు
మళ్ళీ చనిపోయిన తర్వాత మరొక బ్రతుకు ఉందని ఎలా నమ్మాలి? ఇది నా ప్రశ్న. అలాంటి ప్రశ్నని ఒకనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతుకున్నప్పుడు కొంతమంది మనుషులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈ ప్రశ్న వేశారు. ఒకసారి లూకాసు వార్త 20వ అధ్యాయము లూకాసు వార్త 20వ అధ్యాయము 27వ వచనం నుండి మనం కొన్ని మాటలు చదువుకుందాం. పునరుత్థానము లేదని చెప్పడి సద్దుకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లా అడిగిరి. ఎవరంట? ఈ బ్యాచ్ ఎవరు బ్యాచ్ అంట? ఏ బ్యాచ్ అంట? పునరుత్థానము లేదని చెప్పే బ్యాచ్. ఎవరంట వాళ్ళు? సద్దుకయ్యులు. అమ్మా మీకు అర్థమవుతుందా? సద్దుకయ్యులు అనే జాతి ఉంది. వీళ్ళు ఎవరో కాదు, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇశ్రాయేలీలే. ఇశ్రాయేలీలలోనే పునరుత్థానము లేదు అని నమ్మే జాతి ఎవరంట? సద్దుకయ్యులు. పునరుత్థానం అంటే ఏంటిది? చనిపోయిన తరువాత మరొక జీవితం లేదు, చనిపోయిన తర్వాత మనుషులు తిరిగి లేవరు అని నమ్మే బ్యాచ్ ఇది. ఏ బ్యాచ్ అంట వీళ్ళు? చనిపోయిన తర్వాత మరొక జీవితం లేదు అని నమ్మే బ్యాచ్ ఎవరంట? సద్దుకయ్యుల బ్యాచ్. మళ్ళీ చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది అని నమ్మే బ్యాచ్ కూడా ఉంది బైబిల్లో. వాళ్ళెవరు? పరిసయ్యులు. పరిసయ్యులు ఎవరంట? పునరుత్థానము అనగా చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేస్తామని నమ్మే బ్యాచ్. మరొక జీవితం ఉంది అని నమ్మే బ్యాచ్ ఎవరంట? పరిసయ్యులు. పరిసయ్యులు అంటే ఎవరు? చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది అని నమ్మేవాళ్ళు. అర్థమైందా? చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉందని నమ్మేవాళ్ళేమో పరిసయ్యులు. చనిపోయిన తర్వాత మరొక జీవితం లేదు అని నమ్మేవాళ్ళేమో సద్దుకయ్యులు. ఇప్పుడు వీళ్ళకు వాదన, ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసే ఉంటారు సమాజంలో. ఈ జాతి ఆల్రెడీ కలిసే ఉంటారు. వీళ్ళకు ఒక పెద్ద ప్రశ్న ఉంది. పునరుత్థానము లేదు, అసలు మనిషి చనిపోయిన తర్వాత మరలా లేవడు, మరొక జీవితం లేదు అని వీళ్ళు బాగా వాదిస్తున్నారు. వీళ్ళేమో ఉంది అని అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఎవరిని? ఆల్రెడీ పరిచయాలను అడిగే ఉంటారు కదా. అడిగి ఉంటారా? అడిగి లేరంటారా? లేదని చెప్పే వాళ్ళకు బలమైన ఆధారాలు ఉన్నాయి, ఉందని చెప్పేటోళ్ళకు కూడా ఆధారాలు ఉన్నాయి. కానీ లేదని చెప్పేటోళ్ళకు ఒక బలమైన ఆధారం ఉంది. ఆ ఆధారం ఏంటిదంటే, మాకు ఒక ప్రశ్న ఉందనేసి పరిచయులకు వేశారు. ఆ ప్రశ్నకు ఎవ్వరు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారన్నమాట. ఈ సద్దుకయ్యులు చనిపోయిన తర్వాత మరొక జీవితం లేదని ఒక ప్రశ్న తీసుకొచ్చి పరిచయులకు పునరుత్థానం ఉందని, మరొక జీవితం ఉందని నమ్మేటోళ్ళకు వేస్తే వాళ్ళు సమాధానము చెప్పలేకపోయారంట. చెప్పలేకపోయినందున ఇప్పుడు ఆ ప్రశ్నను వాళ్ళు పట్టుకొని ఏమంటారంటే, ఈ ప్రశ్నకు ప్రపంచంలో ఎవ్వరు సమాధానం చెప్పరు, ఈ ప్రశ్న వేస్తే పునరుత్థానం లేదని ఒప్పుకోవాలి అంతే అని ఆ ప్రశ్నను తీసుకొని వచ్చి ఎవరి దగ్గర వేస్తున్నారో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చేసి ఏం చేస్తున్నారు? ఆ ప్రశ్న వేస్తున్నారు. ఏమంటున్నారంటే, ప్రభువా నువ్వు పునరుత్థానము ఉంది అని అంటున్నావు కదా, అయితే మాకు ఒక డౌట్ ఉంది, మాకు ఒక చిన్న ప్రశ్న ఉంది, సందేహం ఉంది, తీరుస్తావా ప్రభువా అంటే, చెప్పు నాయన అని యేసు ప్రభు అన్నాడు. ఆ మాట కింద వ్రాయబడింది, ఒకసారి చదవండి. బోధకుడా భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల అతని సహోదరుని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలగజేయవలనని మోషే మనకు వ్రాసి ఇచ్చెను కదా అన్న మాట ఇక్కడ వారు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే మీకు అర్థం కాని చెప్తున్నాను. యూదుల ఆచారం ప్రకారం అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఉన్నాయి. మనకు అర్థం కాని ఒక మాట చెప్తున్నాను. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. భార్య బ్రతికే ఉంది, కానీ భర్త చనిపోయాడంట. ఈమెకు మాత్రం పిల్లలు లేరంట. పిల్లలు కాకముందే పెళ్లి చేసుకున్న భర్త చనిపోయాడంట. ఇప్పుడు ఈమెకేమో పిల్లలు కావాలన్న ఆలోచన ఉంది.
ఇప్పుడు భర్త లేడు కదా, ఇంకొక వివాహం చేసుకుంది. అతడు కూడా చేసుకున్న కొన్ని రోజులకు పిల్లలు పుట్టకముందే ఆ భర్త కూడా చనిపోయాడంట. మరలా ఈమెకు ఆశ ఉంది కాబట్టి ఇంకొకరిని చేసుకుందంట. అతను చేసుకున్న తర్వాత అతడు కూడా చనిపోయాడంట. ఇట్లా 7 మందిని చేసుకున్నారంట. 7 మంది చనిపోయారంట. ఈమెకు మాత్రం పిల్లలు మాత్రము కలగలేరు. ఆ 7 మంది తర్వాత ఈమె కూడా చనిపోయిందంట. 7 మంది చనిపోయారు, ఈమె కూడా చనిపోయారు. భూమి మీద ఈమె బ్రతికున్నప్పుడు ఎంతమంది ఈమెను చేసుకున్నారు? 7 మంది చేసుకున్నారు కదా. ఇప్పుడు చనిపోయిన తర్వాత అందరూ తిరిగి లేస్తారు అనేసి నువ్వు అంటున్నావు కదా ప్రభువా, పునరుత్థానం ఉంది అని నువ్వు అంటున్నావు కదా ప్రభువా. అయితే పునరుత్థానమందు వీరందరూ తిరిగి లేస్తారు కదా. తిరిగి లేచినప్పుడు ఈ స్త్రీకి ఈ 7 మందిలో ఎవరు భర్తగా ఉంటారు అన్న పెద్ద ప్రశ్న తీసుకొచ్చేసారు. ఏమన్నారు? పునరుత్థానమందు వీరందరూ లేపబడినప్పుడు ఈ 7 మందిలో ఈ స్త్రీకి ఎవరు భర్తగా ఉంటారు? 7 మందిని చేసుకుంది కదా, ఎవరో ఒక్కరికి మాత్రమే భార్యగా ఉండాలి. కానీ ఈమె 7 మందిని చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఎవరికి భార్యగా ఉండాలి ఆమె అనేసి ఒక పెద్ద ప్రశ్న. 7 మందికి భార్యగా ఉండడం కరెక్టేనా? అది 100% కరెక్ట్ కాదు. ఎవరికో ఒకరికి మాత్రమే భార్యగా ఉండాలి. కానీ బ్రతుకున్నప్పుడు 7 మంది చేసుకున్నారు కదా. ఇప్పుడు నువ్వు దీనికి సమాధానం చెప్తే పునరుత్థానం ఉందని మేము నమ్ముతాము. లేదు ఒక్కరికే అంటే మళ్ళీ మిగతా 6 మంది పరిస్థితి ఏంటిది? వాళ్ళు ఏం కావాలి? అర్థమైందా? అంటే వీళ్ళ ఆలోచనలు ఏంటి అంటే చనిపోయిన తర్వాత మరలా లేచిన తర్వాత మరలా పెళ్ళిళ్ళు, మరలా పిల్లలు, మరలా ఇలా ఆలోచిస్తున్నారనమాట. మరొక జీవితం ఉందంటే ఆ జీవితంలో కూడా ఏమి ఆలోచిస్తున్నారో తెలుసా వీళ్ళందరూ? అక్కడ కూడా మరలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, అక్కడ కూడా సంసారం ఉంది, అక్కడ కూడా సేమ్ ఇలాంటి జీవితమే ఉందని ఆలోచిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు కిందికి వచ్చేసరికి అంటుంటాడు, చదవండి అన్నమాట. అందుకు యేసు 34వ వచనం, అందుకు యేసు ఈ లోకపు జనులు పెళ్లి చేసుకొందురు, పెళ్లికి ఇయ్యబడుదురు గాని పరమున మృతుల పునరుత్థానము పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. ఏమంటున్నాడు ఇక్కడ? పరమున పునరుత్థానానికి యోగ్యులని ఎంచబడినటువంటి వారు పెళ్లి చేసుకోరంట, పెళ్లికి ఇవ్వబడరంట. అర్థమైందా అమ్మ? అర్థమైందా? పెళ్ళి అనేది భార్యాభర్తల బంధం అనేది ఈ లోకం మట్టుకే. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఏ బంధం ఉండదు. ఒకే ఒక బంధం ఉంటుంది, తండ్రి కొడుకుల బంధం. దేవుడు తండ్రి, మనము కుమారులం. అర్థమైందా? మీరు అనుకోవచ్చు మేము స్త్రీలం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ స్త్రీలలో ఉన్న ఆత్మ అయినా పురుషులలో ఉన్న ఆత్మ అయినా ఒక్కటే, దానికి లింగ భేదము లేదు. దేవుడు ఆత్మ గనుక ఆయన పిల్లలమైన మనం అందరము కూడా ఆత్మలమై ఉన్నాము. ఆ ఆత్మలకు లింగ భేదం లేదు. ఆయన ఎలా ఉన్నాడో మనము కూడా అలానే ఉంటామంట. అర్థమైందా? పునరుత్థానమందు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు అందరూ లేపబడతారు కదా. లేపబడినప్పుడు దేవుడు చెప్పినట్టుగా బ్రతికిన వారు మేలు పునరుత్థానం పొందుతారంట. అంటే పరలోకానికి వెళ్ళడానికి వీరు తిరిగి లేస్తారంట. యేసు ప్రభువుని నమ్మకుండా పాప క్షమాపణ పొందకుండా చనిపోయినటువంటి వాళ్ళు కూడా తిరిగి లేస్తారంట. వీళ్ళేమో తీర్పు పునరుత్థానము కొరకు లేస్తారంట. అంటే వీళ్ళు వీళ్ళు శిక్ష కొరకు తిరిగి లేస్తారంట. వీళ్ళేమో నిత్య జీవాన్ని సంపాదించుకోవడం కొరకు తిరిగి లేస్తారంట. కానీ ఆ పరలోక రాజ్యములో, ఆ పరలోకములో పెళ్ళిళ్ళు ఉండవు. పెళ్ళి చేసుకోరు, పెళ్ళిళ్ళకు ఇయ్యబడరు అని ఎంతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడో ఆలోచించండి. మరొక జీవితం ఉంది, కానీ ఆ జీవితంలో వివాహం అనేది
ఉండదు. అర్థమైందా? దేవుడు, ఆయన కుమారులమైన మనము, అంటే తండ్రి కుమారుల బంధము తప్ప ఇంకొక బంధము ఉండదన్న విషయాన్ని మనము ఆలోచించాలి. చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ నిరూపణతో చెబుతున్నాడు. కానీ ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలి అంటున్నాను. ఎలా నమ్మాలి? నమ్మడానికి ఏమైనా ఆధారం ఉందా అని మనం ఆలోచించాలి. ఎగ్జాంపుల్, మన అందరికీ తెలిసిన విషయమే, ఈ లూకా సువార్తలోనే మనకు ధనవంతుడు లాజరు సంగతి మనకు బైబిల్లో వ్రాయబడింది. ఒకసారి ఈ లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి మనము మొత్తం ఏంటంటే చివరి వరకు మీరు రాసుకోనండి. దాంట్లో మనం ముఖ్యమైన విషయాన్ని మనము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగునని లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. అమ్మ, మీకు అర్థమైందా? ఇక్కడ ఈ అధ్యాయంలో మనకు 19వ వచనం నుండి చివరి వచనం వరకు ధనవంతుని ప్రస్తావన ఉంటుంది, లాజరు అనే ఒక దరిద్రుని ప్రస్తావన కూడా ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ధనవంతుని వైభవం ఎలా ఉంది అని అంటే, అతడు ప్రతిరోజు కూడా ఉదారంగు వస్త్రములు, అంటే కాస్ట్లీ, మిక్కిలి, ఆ రోజుల్లో మిక్కిలి విలువైన వస్త్రాలు అన్నమాట అవి. ప్రతిరోజు ఉదారంగు వస్త్రములను ధరించుకొనుచు, సన్నపు నార వస్త్రములను ధరించుకొనుచు, ప్రతి దినము కూడా బహుగా సుఖపడుచున్నటువంటి వాడిగా మనకు ధనవంతుడు కనబడుతున్నాడు. లాజరు యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఎలాంటి పరిస్థితి ఉన్నాయంటే అక్కడ వ్రాయబడింది చూడండి. లాజరు అని ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. అంటే ఇక్కడ ధనవంతుని పరిస్థితి చూడండి, దరిద్రుడైన లాజరు యొక్క పరిస్థితి మీరు చూడండి. రెండిటికి మీకు వ్యత్యాసం కనబడుతుంది. ధనవంతుడేమో ఉదారంగు వస్త్రాలను ధరించుకుంటున్నాడు, సన్నపు నార వస్త్రాలను ధరించుకుంటున్నాడు, తనకున్నటువంటి ఆస్తితో ప్రతిరోజు బహుగా సుఖపడుతున్నాడు. దేవునికి చోటు లేదు, దేవుడు అంటే భయం లేదు. ఒక మాటలో చెప్పాలంటే చనిపోయిన తర్వాత మరొక జీవితము లేదు అని ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నటువంటి వ్యక్తిగా ధనవంతుడున్నాడు. లాజరు ఎలా ఉన్నాడు? కురుపులతో నిండిన వాడై ఉన్నాడంట. ఆయన పరిస్థితి ఎలా ఉందంట? ఒళ్ళంతా కురుపులు, కుక్కలు వచ్చి ఆయన యొక్క కురుపులను నాకుతున్నాయంట. ఎప్పుడు నాకుతాయి చెప్పండి? కురుపులలో నుండి సొన బయటకు వస్తున్నప్పుడు, చీము బయటకు వస్తున్నప్పుడు కుక్కలు నాకే పరిస్థితి. అవును కదా? ధనవంతుని ఇంటి వాకిట పడియుండెను అని అంటే లేవలేని స్థితిలో కూడా ఆయన ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక మాట చెప్పాలంటే తినడానికి సరిగ్గా తిండి లేదు ఆయనకు, ఉండడానికి ఇల్లు కూడా లేదు కనుకనే ధనవంతుని ఇంటి వాకిట ఉన్నాడు. కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు. అలాంటి వైభవం, పైగా ఒళ్ళంతా కురుపులతో ఉన్నాడు. ఆ కురుపులు ఏమైనా మంచిగా ఉన్నాయంటే చీముగారే పరిస్థితి, కుక్కలు వచ్చి నాకే పరిస్థితి. ఆయన పడి ధనవంతుడు తింటుంటే చూస్తూ ఏమనుకుంటున్నాడంటే తెలుసా? ఆ ధనవంతుని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు ఒకవేళ పడేస్తే వాటిని తిని భుజింతామని ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ మనకు కనిపిస్తుంది ఆయనలో ఒక మంచి విశ్వాసం ఉన్నట్టుగా మనకు కనబడుతుందండి. ధనవంతునిలో మాత్రం అది కనబడదు. ధనవంతునికి మరొక జీవితం లేదన్నట్టుగా, ఇదే జీవితం అని ఈ జీవితంలో ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు. లాజరు మాత్రం మరొక జీవితం ఉందని నమ్మి విశ్వాసముతో బ్రతుకుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే
హెబ్రీలకు రాసిన పత్రికల్లో దేవుని కొరకు దరిద్రులైనటువంటి వారిలో ఈ దరిద్రుడు కూడా మనకు కనబడతాడు. ఆలోచించండి, ఈ దరిద్రుడు మరొక జీవితం ఉంది అన్నట్టుగా నమ్మి బ్రతుకుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇలా ఇద్దరు బ్రతుకుతున్న క్రమంలో ఒక ఆయనేమో మరొక జీవితం లేదని బ్రతుకుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు. ఇంకొక ఆయనేమో మరొక జీవితం ఉందని విశ్వాసంతో బ్రతుకుతున్నాడు. ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయినప్పుడు ధనవంతుడు ఎక్కడున్నాడంట? ఇదే జీవితం శాశ్వతం అనుకున్నాడు, మరొక జీవితం లేదనుకున్నాడు. కానీ శరీరాన్ని వదిలిన తర్వాత అర్థమైంది ఆయనకు మరొక జీవితము ఉంది అన్న విషయము మనిషికి ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఈ శరీరాన్ని వదిలిన తర్వాత అర్థమవుతుంది. చనిపోయిన తర్వాత, ఈ శరీరాన్ని విడిచిన తర్వాత అర్థమవుతుంది. శరీరములో ఉన్నంత వరకు ధనవంతునికి అర్థం కాలేదు మరొక జీవితం ఉందని. అలా మరొక జీవితం లేదనుకొని ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడు. కానీ చనిపోయిన తర్వాత తీరా చూస్తే మరొక జీవితం కనబడుతుంది. ఆయన ఎలాంటి పరిస్థితులు ఉన్నాడంట? అగ్నిగుండములో, అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎవరు? ధనవంతుడు. అగ్ని జ్వాలల చేత కాల్చబడుతున్నాడంట, యాతన పడుతున్నాడంట, ఏడుస్తున్నాడంట, పండ్లు కొరుకుతున్నాడంట. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ధనవంతుడు బాధపడుతున్నాడంట అగ్నిగుండంలో. ఈ లాజరు ఉన్నాడు కదా, ఈ లాజరు ఏం చేస్తున్నాడంటే తెలుసా? ఈ ధనవంతుడు బాధపడుతూ కన్నులెత్తి చూసినప్పుడు అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము రొమ్మున ఈ లాజరు ఆనుకొని నెమ్మది పొందుతున్నాడంట, సుఖపడుతున్నాడంట, సంతోషంగా ఉన్నాడు అన్నట్టుగా వ్రాయబడింది. అప్పుడు ఈ ధనవంతుడు చూసి ఆశ్చర్యపడి, అదేంటిది, నా ఇంటి వాకిట పడి ఉండి ఉన్నటువంటి ఈ లాజరు నెమ్మది పొందడం ఏంటిది, నేను ఇక్కడ యాతన పడడం ఏంటిదని అప్పుడు ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆలోచించి ఏం లాభం చెప్పండి? ఏడుస్తున్నాడు, మొత్తుకుంటున్నాడు, బాధను తాళలేక, ఆ బాధను తట్టుకోలేక కేకలు కూడా వేస్తున్నాడు. ఏం లాభం చెప్పండి? చివరికి వేడుకుంటున్నాడు, అబ్రహాము గారికి మొరపెడుతున్నాడు, మా తండ్రివైన అబ్రహామా, దయచేసి నా మొర ఆలకించుమంటున్నాడు. ఏంటిది అని అంటే, ఈ అగ్ని జ్వాలల్లో నేను యాతన పడుతున్నాను, ఈ బాధను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఆ లాజరును ఇక్కడికి పంపించు. ఎందుకు అంటే, ఆయన చిటికన వేలు క్రొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఆయనను పంపించు అని అప్పుడు బ్రతిమాలుకుంటున్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడో తెలుసా? నేను ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. ఎండలో మన ఇంటికి వచ్చేసి ఒక గ్లాసు నీళ్ళు అడిగారనుకోండి, ఎవరన్నా ఇస్తామా? ఇయ్యమా? శత్రువు అడిగినా ఇస్తామండి. ఎందుకంటే పాపం ఎండలో వచ్చినవాడు కదా అని. శత్రువు అయినా సరే కానీ గిన్నె నీళ్ళు అడిగితే, ఒక గ్లాసు నీళ్ళు అడిగితే ఇస్తామా? ఇయ్యమా? ఇస్తాం. కానీ చనిపోయిన తర్వాత చూడండి, బ్రతికున్నప్పుడేమో ఇంత కనికరించే మనము చనిపోయిన తర్వాత అబ్రహాం గారిని వేడుకుంటున్నాడు. ఏమని తెలుసా? ఒక గ్లాస్ నీళ్ళు ఇమ్మని అడుగుతలేడు. ఏమడుగుతున్నాడు? లాజరు యొక్క చిటికెన వేలు కొనను నీటిలో ముంచి, ఆయన వేలు యొక్క కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపించు అని అంటే, అప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా? ఇక్కడి వారు అక్కడికి రాకుండాను, అక్కడి వారు ఇక్కడికి రాకుండాను దేవుడు మధ్యలో ఒక మహా అగాధాన్ని ఉంచాడు అన్నమాట చెప్పాడు. చెప్పి అప్పుడు అంటున్నమాట, కుమారుడా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో, జీవితకాలంలో నీకు నచ్చినట్టుగా సుఖాన్ని అనుభవించావు. మరొక జీవితం లేదని దేవుని నమ్మలేదు, దేవుడు చెప్పినట్టుగా బ్రతకలేదు, దేవునికి భయపడలేవు, దేవుని విశ్వాసం ఉంచలేవు, దేవుని యందు నీకు నచ్చినట్టుగా బ్రతికావు కనుకనే ఇప్పుడు అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నావు. ఈ లాజరు అలా కాదు, బ్రతికున్నప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచాడు కనుకనే ఇప్పుడు ఈ లాజరు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు అన్న మాట అక్కడ
వ్రాయించాడు. అప్పుడు ధనవంతుడు రియలైజ్ అయ్యాడు. అప్పుడు బుద్ధి వచ్చింది ఆయనకు. భూమి మీద ఉన్నప్పుడు బుద్ధి వచ్చిందా? రాలేదు. అగ్ని జ్వాలల్లో కాలుతూ ఆ యాతనను తప్పించుకోవడానికి ప్రార్థన చేశాడు. తప్పించబడట్లేదు. ఒక్క విన్నపం కోరాడు. ఓకే, నాకు నీళ్ళు ఇవ్వరా? సరే, ఇవ్వకపోయినా సరే, నేను చేసిన పాపానికి ఈ శిక్షను నేను ఎప్పటికీ భరిస్తాను, కానీ ఒక్క కోరికను తీర్చు అని అంటున్నాడు. ఏంటిది ఆ కోరిక అంటే, చనిపోయిన తర్వాత ఈ అగ్నిగుండం ఉంటుందని నాకు తెలియదు, మరొక జీవితం ఉంటుందని కూడా నాకు తెలియదు. ఇది తెలియకుండా నేను నాకు నచ్చినట్టుగా బ్రతికి ఇగో చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. నాలాగనే బ్రతికే వాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ విడిచిపెట్టు. నాకు 5 మంది సహోదరులు ఉన్నారు. ఎంతమంది అంటే 5 మంది సహోదరులు ఉన్నారు. వాళ్ళు కూడా మరొక జీవితం లేదని నమ్ముతున్నారు, మరొక బ్రతుకు లేదని నమ్ముతున్నారు. చనిపోయిన తర్వాత నరకము, అగ్నిగుండము లేదనే వాళ్ళకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. చనిపోయిన తర్వాత నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పరలోకం ఉంది, మరొక జీవితం ఉంది. ఆ జీవితంలో శిక్ష ఉంది, మేలు ఉంది. దేవుణ్ణి నమ్మితే ఇట్లా పరదేశకు వెళ్తారు. దేవుణ్ణి నమ్మకుండా మనకు నచ్చినట్టుగా బ్రతికితే నరకం ఉందని ఈ వార్తను వెళ్ళి నా సహోదరులకు తెలియజెప్పడానికి ఆ లాజరును పంపించమంటే ఒప్పుకున్నాడా? అట్లా కూడా ఒప్పుకోలేడని. ఇప్పుడు ధనవంతుడు ఒక మంచి రిక్వెస్ట్, నిజమా కాదా? ఆ రిక్వెస్ట్ మంచిదా కాదా చెప్పండి? ఎంత మంచి ఆలోచన చేశాడండి. తాను శిక్ష పొందడానికైనా ఇష్టపడుతున్నాడు, కానీ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళైనా మేలు, అంటే ఈ శిక్ష, ఈ బాధ పగోనికి కూడా రావద్దనుకుంటున్నాడు ఆయన. అర్థమైందా మీకు? అర్థమైందా? ఈ బాధ, నేను పడుతున్న బాధ ఎవ్వరికి రావద్దు. ఈ దయచేసి నరకం ఉందన్న వార్తను దయచేసి భూమి మీదకి వెళ్ళి ఈ లాజరును పంపించి నా సహోదరులకు అందరికీ చెప్పించండి అంటే అప్పుడు ఒప్పుకున్నాడు అబ్రహాము? ఒప్పుకోలేదు. నాయన, ఈ మాటలు చెప్పడానికి చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది. ఆ జీవితంలో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, ఒకటి నరకము. రెండోది నరకము. ఇవి 2 ఉన్నాయన్న మాటలు చెప్పడానికి భూమి మీద ఎంతోమంది సేవకులు ఉన్నారు. అప్పటి కాలంలో మోషే గారు భూమి మీద బ్రతికున్నారు కనుక మోషే కూడా బ్రతికున్నాడు. మోషే లాంటి సేవకులు చాలామంది ఉన్నారు. వాళ్ళ మాటలు వినని ఎడల ఈ లాజరు మాట కూడా వినడు. వారి మాట వింటే చాలు. లాజరు మాట వినాల్సిన అవసరము లేదు. వారి మాట వింటే చాలు. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు ఎవరి? దేవుని మాటలే. దేవుడు ఏమంటున్నాడు? చనిపోయిన తర్వాత మరొక జీవితము ఉంది అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ధనవంతునికి తెలియకుండా చనిపోయాడు, మరొక జీవితం ఉందని తెలుసుకున్నాడు. ఆ జీవితంలో నిత్య శిక్షను పొందుకున్నాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత మనము కూడా ఎప్పటికీ భూమి మీద బ్రతుకుంటామా? ఒకరోజు చనిపోతామా? ఎప్పుడు చనిపోతాం చెప్పండి? ఏ క్షణాన ఏం జరుగుతుందో మనకు తెలుసు. మనము ఎప్పుడు చనిపోతామో కూడా మనకు తెలియదు. ఎప్పుడు ఏమవుతుందో, ఏ క్షణాన ఏం జరుగుతుందో, మన ఆయుష్కాలం ఎప్పటితో ముగిసిపోతుందో మనకు కూడా తెలియదు. ఒకవేళ ఈరోజే నువ్వు చనిపోతే, అమ్మా, ఈరోజే ఒకవేళ చనిపోతే తెలియదు కదా. మనమేమనుకుంటాం? నాకు మంచి ఆరోగ్యం ఉంది, నాకు ఏ అనారోగ్యం లేదు, నాకు ఏ రోగం లేదు, నాకు ఏ బలహీనత లేదు, నేను ఇంకెంతకాలం బ్రతుకుంటాను? నేను 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు గ్యారంటీగా బ్రతుకుతాననేసి ధీమతో మనం ఏం చేస్తున్నాము? మనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాము. కానీ ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు. చనిపోకముందే ఈ భూమి మీద బ్రతికున్నప్పుడే మరొక జీవితం ఉంది అని నమ్మాలి. ఆ జీవితంలో పరలోకాన్ని సంపాదించుకోవాలని అంటే ఈ భూమి మీద బ్రతికున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మి విశ్వాసముంచి ఆయన యందు పాపక్షమాపణ పొంది బాప్తిస్మము తీసుకొని పాపక్షమాపణ పొందితేనే ఆ పరలోకానికి వెళ్తాము అని మనం విశ్వసించాలండి. ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే ఇది నమ్మి విశ్వసించాలి.
ఎప్పుడు చనిపోయిన తర్వాత నమ్ముతానంటే దేవుడు అవకాశం ఇయ్యడంట. ఈ భూమి మీద బ్రతికున్నప్పుడే యేసు ప్రభుని నమ్మి విశ్వాసం ఉంచి ఆయన రక్తము చేత పాప క్షమాపణ పొంది బాప్తిస్మం తీసుకోవాలంట. అలా తీసుకున్న వారే మరొక జీవితంలో పరలోకానికి వెళ్తారు. పాప క్షమాపణ పొందకుండా యేసు ప్రభుని నమ్మకుండా ఒకవేళ చనిపోతే మరొక జీవితంలో నిత్య శిక్షను, నరక శిక్షను మనం పొందుకుంటామని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆలోచించాలి. దేవుడు మనకు కాలాన్ని ఇస్తున్నాడు, వివేచనను అనుగ్రహిస్తున్నాడు, భూ జంతువులన్నిటికంటే మనకు జ్ఞానం ఇచ్చాడు, వాటన్నిటికంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చాడంట. మనకు బుద్ధి నేర్పుతున్నాడు, మరొక జీవితం ఉందని ఒక విత్తనాన్ని చూపించి నేర్పిస్తున్నాడు, ఒక పురుగును చూపించి నేర్పిస్తున్నాడు, ఒక లాజరును ధనవంతుని ముందు పెట్టేసి ఇదిగో మరొక జీవితం ఉందని నేర్పిస్తున్నాడు. అయినా మనుషులు నమ్మట్లేదు. ఇశ్రాయేలీయులకు అనేక సందర్భాల్లో చెప్తుంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని అంటున్నాడు. చనిపోయిన వారి దేవుడని అంటున్నాడు. ఏంటిది? మరల కిందకు వచ్చేసరికి అంటాడు, నేను సజీవులకే దేవుడను కానీ మృతులకు దేవుడను కానంటే, ఇప్పుడు చనిపోయిన అబ్రహాం అయినా, చనిపోయిన ఇస్సాక్ అయినా, చనిపోయిన యాకోబు అయినా, వీళ్ళు చనిపోయినను బ్రతికి ఉన్నారని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. వీళ్ళు సజీవులుగా ఉన్నాడు కనుకనే సజీవులకు దేవుడు అని చెప్పుకున్నాడు ఆయన. మీకు అర్థమైందా? ఆలోచించండి. నేను సజీవులకే దేవుడు అని అంటున్నాడంటే వీళ్ళు భూమి మీద చనిపోయారు కానీ వాళ్ళు పరదైసులో బ్రతికే ఉన్నారు, నెమ్మది పొందుతున్నారు అని దేవుడు మనకు చెప్తున్నాడు. ఎన్నో విధాలుగా దేవుడు మనకు చూపించిన అయినా మనం నమ్మతలేము. ధనవంతుడు మాత్రం ఒక మంచి ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన అంటే, లాజరును పంపించి చనిపోయిన తర్వాత నరకం ఉంది, పరలోకం ఉంది, మరొక జీవితం ఉందని లాజరును పంపించి చెప్పించానంటే అప్పుడు ఒప్పుకోలేడు కానీ దేవుడు, అప్పుడు అంగీకరించలేడు కానీ తరువాత మాత్రము దేవుడు ఆ ధనవంతుని యొక్క ప్రార్థనకు జవాబిచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఆ జవాబు ఏంటో తెలుసా? ధనవంతుడు ఏమని ప్రార్థన చేశాడు? లాజరును పంపించి భూమి మీదకి వెళ్ళి ఇట్లా నరకం ఉంది, ఇలాంటి శిక్ష ఉంది, ఇలా పరదేశం ఉంది, పరలోకం ఉంది అని చెప్పుమని చెప్పించాడు. అంటే అక్కడ అబ్రహాం గారు ఒప్పుకోనట్టుగా మనకు కనబడుతుంది. అప్పుడు అంగీకరించలేదు కానీ తర్వాత దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ భూమి మీదకి పంపించినప్పుడు మాత్రము మరొక జీవితం ఉంది అని ఆయన ద్వారా ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకాన్ని వదులుకొని భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మనుషులందరూ పాపం చేస్తున్నారు. ఆ పాపానికి వచ్చే శిక్ష ఏంటిదంటే నరకం, అగ్నిగుండం. చనిపోయిన తర్వాత అంత భయంకరమైన శిక్ష ఎంతకాలం ఉంటుంది? యుగ యుగాలు ఉంటుంది. ఆ భయంకరమైన శిక్ష నుండి తప్పించబడాలంటే మనుషులు చేసిన పాపాలన్నిటినీ క్షమించాలి అని దేవుడు అనుకున్నాడు. ఇప్పుడు ఆ మనుషుల పాపముల నుండి విమోచించడానికి, విడిపించడానికి, ఆ పాపముల నుండి రక్షించడానికి యేసు ప్రభుని ఆ పరలోకము నుండి ఈ భూమి మీదకి దేవుడు పంపించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి మాటల ద్వారా కానీ, తన క్రియల ద్వారా కానీ, తన ఆలోచనల ద్వారా కానీ ఏ విషయములో కూడా, తన సమస్త ప్రవర్తన విషయములో ఒక్క విషయములో కూడా పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు అండి. ఈ భూమి మీద పుట్టినటువంటి వారిలో పాపము చేయని వారు ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప భూమి మీద పాపము చేయని వారు ఎవ్వరూ లేరండి. యేసు ప్రభువు గురించి వ్రాయబడిన మాట హెబ్రీలోకి రాసినటువంటి పత్రికలో ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆయన పాపమే లేనివాడు.
ఆయన బ్రతుకులో పాపానికి చోటే లేనివాడిగా ఆయన ఈ లోకంలో పరిశుద్ధునిగా బ్రతికాడు. మనుషులందరినీ రక్షించడానికి మనుషుల పాపములను తన మీద వేసుకొని ఆ పాపానికి రావలసిన శిక్షను ఆయన భరించి మనందరి కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన ముందే చెప్పాడు, నేను 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పి మరీ ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన లేవడం ద్వారా ఏమర్థమైందో దేవుడు చెప్తున్నాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభుని లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేశాడు దేవుడు. మృతులకు తీర్పు ఉందని, మృతులకు మరొక జీవితం ఉంది అని దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని తిరిగి లేపినందున ఇది అందరికీ రుజువు చేశాడంట. ఆధారాలతో సహా మరొక జీవితం ఉంది అని దేవుడు చూపించాడంట. అందరు అంటారు కదా, చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉందా, నువ్వు చూసినవా అని అంటారు కదా. వారందరికీ బుద్ధి కలగజేయడానికి ఇదిగో చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారిని తిరిగి లేపాడు దేవుడు. ఇది కట్టు కథనా నిజమా? 100% ఇది నిజము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు లేచాడనడానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయంటే బైబిల్లో అన్ని ఆధారాలు మనకు కనబడతాయండి. చాలా ఆధారాలు మనకు కనబడతాయి. యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు మృతులలో నుండి ఆయనను తిరిగి లేచాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, ఆయనకు ప్రాణం పెట్టే అధికారాన్ని దేవుడిచ్చాడు, ప్రాణాన్ని తీసుకునే అధికారాన్ని కూడా దేవుడు యేసు ప్రభువుకు ఇచ్చాడు. ఆ అధికారం ఇచ్చాడు కనుక మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయనకు తిరిగి ప్రాణాన్ని తీసుకునే అధికారం కూడా ఉంది కనుక పెట్టాడు, తిరిగి దానిని తీసుకున్నాడు. ఎందుకంటే మరణము మీద అధికారం కలిగినటువంటి వాడిగా యేసు ప్రభు ఉన్నాడు కనుక మరణము అందరినీ బంధించింది, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని మరణం అనేది బంధించలేదు. ఆయన తిరిగి లేచినప్పుడు అందరికీ కనబడ్డాడండి, శిష్యులందరికీ కనబడ్డాడు. సుమారు అనేక సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమై కనబడి 40 రోజుల వరకు అనేక సందర్భాలలో ప్రత్యక్షమవుతూ ఆయన పరలోకానికి ఆరోహణమయ్యేటప్పుడు, ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు, ఇక్కడ వినండి, ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు అందరి ఎదుట సుమారు 500కు పైగా మందికి కన్నుల ఎదుటని చూస్తుండగానే ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినట్టుగా మనకు లేఖనాలను చదివితే అర్థమవుతుంది. ఆయన వెళ్ళిపోగానే పరలోకం నుండి దేవదూతలు వచ్చి ఆయన ఏ రీతిగా వెళ్ళాడో తిరిగి అదే రీతిగా పరలోకం నుండి మరలా వస్తాడు అని దేవదూతలు ప్రకటించిన మాటలు కూడా మనకు బైబిల్లో కనబడుతున్నాయి. ఎందుకు చెప్తున్నాను ఈ మాటనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేవడం ద్వారా మరొక జీవితం ఉంది అని మనందరికీ ఒక ఆధారాలతో ఆయన నిరూపించాడు అని చెప్తున్నాడు. ఆధారం ఉందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచినట్టుగా ఆయన యందు విశ్వాసం ఉంచు వారందరినీ కూడా ఆయన వచ్చినప్పుడు తిరిగి లేపుతాను అంటున్నాడండి. అర్థమైందా? ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు 2వ రాకడ వచ్చినప్పుడు పరదైసులో ఉన్నటువంటి వారిని తిరిగి లేపుతాడు, ప్లస్ అగ్నిగుండములో యాతన పడుతున్నటువంటి వారిని కూడా తిరిగి లేపుతాడు. మృతులు దేవుని కుమారుని శబ్దము వినగానే అందరూ లేస్తారంట. ఎంతమంది లేస్తారంట? చనిపోయిన వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి శబ్దము వినబడగాని
వారి శరీరాలు మట్టిలో నుండి, భూమిలో మట్టిగా మారిపోయిన వారి శరీరాలు కూడా తిరిగి లేస్తాయంట. పరదైసులో ఉన్నటువంటి వారు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వస్తారంట. అగ్నిగుండములో ఉన్నటువంటి వారు కూడా శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వస్తారంట. అంటే మీకు అర్థమైందా? పరదైసులో ఉన్నవారు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వస్తారు. అగ్నిగుండములో యాతన పడుతున్నటువంటి వాళ్ళు కూడా యేసు ప్రభు రెండో రాకడ వచ్చినప్పుడు వీళ్ళు కూడా శరీరాన్ని ధరించుకొని తిరిగి లేస్తారంట. కానీ యేసు ప్రభువుని నమ్మి పరదేశులో నెమ్మది పొందుతున్నటువంటి వాళ్ళు పరలోకానికి వెళ్తారు. యేసు ప్రభువుని నమ్మకుండా చనిపోయి ఆత్మలుగా అగ్నిగుండంలో కాలుతున్న వాళ్ళందరూ కూడా శరీరాలతో లేచి ఇంతకాలము యేసు ప్రభు వచ్చేంత వరకు ఆత్మలుగా శిక్షణ అనుభవించాలి. యేసు ప్రభు వచ్చిన తర్వాత మరణము లేని శరీరాన్ని వారికి ఇస్తాడు. ఆ శరీరముతో అగ్నిగుండములో యుగ యుగాలు శిక్షణ అనుభవించాలంట. ఇది పరిస్థితి. అర్థమైందా? అర్థం కాలేదా? ఈ మాట కొన్ని ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. ఒకసారి కొరింథీలోకి రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీలోకి రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం నుండి మనం చదువుకుందాం. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరీరము ఇచ్చును అన్న మాట ఇక్కడ దేవుడు మాట్లాడుతూ మరొక జీవితం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి రెండో రాకడలో జరిగే విషయం గురించి మనతో మాట్లాడుతున్నాడు. అమ్మా, అర్థమైందా? చనిపోయిన తర్వాత మన ఆత్మకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పరదేశు, ఒకటి పరలోకము, రెండోది నరకము. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ చనిపోయిన తర్వాత పరదేశులో నెమ్మది పొందుతారు. యేసు ప్రభువుని నమ్మకుండా చనిపోయిన వారు ఆ యొక్క అగ్నిగుండంలో యాతన పడుతుంటారు యేసు ప్రభు వచ్చేంత వరకు. ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు అందరూ శరీరాలతో తిరిగి లేస్తారంట. ఎలాంటి శరీరాలు? క్షయమైపోయే ఇలాంటి శరీరాలు కాదు. ఈ శరీరానికి చావు ఉంది. ఇది మట్టే గనుక, ఇది మన్నే గనుక తిరిగి మన్నైపోవును అన్న మాట మనకు బైబిల్లో ఉంది. అర్థమైందా? ఇది మన్నే గనుక తిరిగి మన్నైపోతుంది. కానీ మరణము లేని శరీరము, అక్షయమైన శరీరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అలాంటి శరీరముతో నువ్వు పరలోకంలో నిత్య సుఖం అనుభవించాలనుకుంటున్నావా? లేదా అలాంటి శరీరముతో నరకములో యుగ యుగాలు శిక్షణ అనుభవించాలనుకుంటున్నావా? ఏం చేయాలనుకుంటున్నావు? అక్షయమైన శరీరముతో పరలోకంలో యుగ యుగాలు సంతోషించాలనుకుంటున్నావా? అక్షయమైన శరీరముతో అగ్నిగుండంలో యుగ యుగాలు నరక శిక్షణ అనుభవించాలనుకుంటున్నావా? ఏది పొందుకోవాలనుకుంటున్నావు? పరలోకం పొందుకోవాలనంటే నీకు ఒకటే ఒక ఆప్షన్ ఉంది. అదేంటిదంటే ప్రభువును గురించి వినాలి, విశ్వసించాలి, ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆయన చేసినటువంటి త్యాగాన్ని విశ్వసించి నమ్మి బాప్తిస్మం తీసుకొని పాప క్షమాపణ పొందితేనే నీకు పరలోకము, లేకపోతే పరలోకము పొందుకోము. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచిన తర్వాత చెప్తున్నాడు, చనిపోయిన తర్వాతనే అసలైన జీవితం ఉంది. ఆ జీవితంలో నువ్వు పరలోకంలో ఉండాలనుకుంటున్నావా, నరకంలో ఉండాలనుకుంటున్నావా? నరకము పరలోకం అనేవి రెండు ఉన్నాయని యేసు ప్రభు చెప్పాడు. ఒకనాడు ధనవంతుడు ఈ విషయాన్నే లాజరు ద్వారా చెప్పించాలనుకున్నప్పుడు ఒప్పుకోలేదు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ వాస్తవాన్ని చెప్పినా కానీ మరొక జీవితం ఉందని నమ్మకుండా, మరొక జీవితం కొరకు ఆలోచించకుండా
మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ జీవితం కొరకే ఆలోచిస్తున్నారు. ఈ జీవితంలో ధనవంతునిలాగా సుఖపడాలనుకుంటున్నారు. ప్రతి మనిషి అలానే ఉంటున్నారండి. అందుకొరకే ధనవంతుడు అగ్నిగుండానికి ఎందుకు వెళ్ళాడంట? దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో తనకు నచ్చినట్టుగా సుఖం అనుభవించాడంట, తనకు నచ్చినట్టుగా జీవించాడంట. లాజరు మాత్రము అలా బ్రతకలేదంట. ఒకటి మనకు దేవుడు చెప్తున్నాడు, మరొక జీవితం ఉంది అని దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచినట్టుగా మనము కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాము. లేచిన తర్వాత నువ్వు పరలోకంలో ఉండాలనుకుంటే యేసు ప్రభువుని నమ్ము, నరకంలో ఉండాలనుకుంటే ధనవంతుల్లాగా నీకు నచ్చినట్టుగా బ్రతుకు అని దేవుడు చెప్తున్నాడు. పరలోకం కావాలా, నరకం కావాలా? ఈ లోకంలో దేవుడు లేడనే వాళ్ళు ప్లస్ పునరుత్థానం లేదని, మరొక జీవితం లేదని నమ్మే వాళ్ళు ఎలా బ్రతుకుతారంటే వాళ్ళ దేవుడు ఎవరో తెలుసా? వారి కడుపే వారి దేవుడు. అవును కదా? ఏం చేసినా దేని కొరకు చేస్తారంటే కడుపు కొరకే చేస్తారు. ఎవరి మాటనైనా వినరు, కానీ కడుపు మాట మాత్రం ఖచ్చితంగా వింటారు. అవును కదా? ఎందుకంటే కడుపే వారి దేవుడు. ఈ కడుపు ఏం ఆజ్ఞాపిస్తే అది చేస్తారు. అవునా కదా? తిను అంటే తినాలి. అవునా కదా? నువ్వు ఇది కావాలంటే ఖచ్చితంగా అది కావాలి. కడుపు మాట వినని వారు ఎవ్వరు లేరండి. అందుకొరకి ఈ భూమి మీద కోటి విద్యలు పుట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకటే ఒకటి, ఈ కడుపే. ఈ కడుపు ఎన్ని విద్యలను పుట్టించిందో తెలుసా? కోటి విద్యలను పుట్టించిందంట. దీనికి మామూలు శక్తి లేదు మళ్ళీ. అవునా కదా? ఈ కడుపు మాయలో పడి మనుషులందరూ ఈ లోకంలో ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్నారు, కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత పొందబోయే ఆ జీవితం కొరకు ఎవ్వరూ ఆలోచించట్లేదండి. ఈ లోకంలో బ్రతకడానికి రోజంతా కష్టపడుతున్నావు, నెలంతా కష్టపడుతున్నావు, సంవత్సరం అంతా కష్టపడుతున్నావు. ఎందుకొరకేనంటే బ్రతకాలి కదా అని అంటాం. మళ్ళీ పరలోకంలో యుగ యుగాలు నువ్వు బ్రతకాలి కదా, యుగ యుగాలు జీవించాలి కదా. అక్కడ మళ్ళీ ఈ లోక సంబంధమైన ఆహారం లేదు. మళ్ళీ అక్కడ నువ్వు బ్రతికుండడానికి ఏం కావాలి? దాన్ని నువ్వు సంపాదించుకుంటున్నావా? ఫస్ట్ ఈ భూమి మీద ఉన్నప్పుడే దాన్ని సంపాదించుకోవాలి. మళ్ళీ ఈ భూమి మీద బ్రతకడానికి ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటున్నామో పరలోకంలో యుగ యుగాలు జీవించడానికి నువ్వు ఎవరిని సంపాదించుకోలేదు తెలుసా? యేసు ప్రభు అని జీవాహారాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అందుకొరకే క్షయమైపోయే ఆహారం కొరకే మనం అందరం కష్టపడుతున్నాం. కష్టపడాల్సింది క్షయమైపోయే, ఇప్పుడు తింటే ఒక 2-3 గంటల్లో అరిగిపోయే ఆహారం కొరకు నువ్వు కష్టపడకండి. అక్షయమైన జీవాహారమైన యేసు ప్రభువును సంపాదించుకోవడం కొరకు నువ్వు కష్టపడు అని అంటున్నాడండి. ఆయనను సంపాదించుకోవడానికి నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలో తెలుసా? నీ జీవితాన్ని ఆయనకి ఇస్తే చాలు. నీ జీవితంలో ఆయనకు చోటు ఇస్తే చాలు. ఏం చేయాలంట? నీ జీవితంలో ఎవరికి చోటు ఇవ్వాలి? నిన్ను పుట్టించిన ఆ దేవునికి చోటు ఇస్తే చాలండి. ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు. నీ కొరకు ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు విశ్వసిస్తే చాలండి. నీవు తిరిగి లేపబడతావు. పరలోకంలో యుగ యుగాలు ఆయనతో కూడా నిత్యము ఆనందిస్తామండి. ఎప్పటికీ సంతోషంగా ఉంటాం. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఊహించుకోనండి. ప్రతి క్షణము ఆనందంగా ఉండే జీవితము ఎలా ఉండబోతుందంటే నీ ఊహకు అందనంత గొప్పగా దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. నా పిల్లలు ఎంత సంతోషం అంటే పట్టలేనంత సంతోషము గల వారిగా నా పిల్లలను నేను ఉంచాలనుకుంటున్నాను. అంత సంతోషం వారు పొందాలనుకుంటే వారు చేయవలసింది ఒకటే ఒకటి, వాళ్ళు బ్రతికున్నప్పుడు సంపాదించుకోవాల్సింది యేసు ప్రభువుని అని చెప్తున్నాడు. ఒకవేళ ఆయననే గనక సంపాదించుకోకపోతే అక్కడ పట్టజాలనంత ఆనందం ఉంది, ఇక్కడ భరించలేనంత దుఃఖం. ఏది కావాలో నిర్ణయాన్ని దేవుడు మనకు వదిలేస్తున్నాడు. చనిపోయిన తర్వాతనే అసలైన జీవితం ఉంది. దాన్ని సంపాదించుకోవడం కొరకు కష్టపడతలేదు, కానీ ఈ లోకంలో ఉన్న ఈ చిన్న బ్రతుకు కొరకు కష్టపడుతున్నాం. దీని కొరకు ఇంత కష్టపడుతున్నాం కదా, 60-70 సంవత్సరాల జీవితం కొరకు, యుగ యుగాలు ఉండే జీవితం కొరకు ఏమైనా కష్టపడుతున్నామా?
అసలు దేని కొరకు కష్టపడాలంటే దాని కొరకు కష్టపడాలి. అందుకొరకే మీరు ప్రభువును సంపాదించుకోవడానికి కష్టపడండి. ఆయనను సంపాదించుకోవడానికి నువ్వు చేయవలసింది ఏదో చేయాల్సిన అవసరం లేదు. మనసారా ఆయన చేసిన త్యాగాన్ని విని నీ హృదయంలో విశ్వసించి, ఆయనను నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే, ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు అంగీకరిస్తే చాలు, ఆయనను సంపాదించుకున్నట్టే. నువ్వు తిరిగి లేపబడతావు. మృతుల పునరుత్థానమందు ఆ పరలోకంలో దేవునితో కూడా యుగ యుగాలు ఆనందిస్తావు. వాటి కృప దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ఈ మాటలు. దేవుడు దీవించును గాక. ఆమేన్.